మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ. జయ జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జనా సుఖినో భవంతు. మన రాశి ఫలాలు వీక్షిస్తున్న వాళ్ళకి హృదయపూర్వక నమస్కారములు. అయితే ఈ డిసెంబర్ నెల మిథున రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మిథున రాశి వారికి ఏ విధానంగా ఉండబోతుంది, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పనులలో కార్యక్రమాలలో వాళ్ళు ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, వాళ్ళ ప్రేమ జీవితం వివాహ జీవితం ఏ విధానంగా ఉండబోతుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎటువంటి దశలు ఎంచుకుంటుంది అనే పలు రకాలైనటువంటి విషయాలని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ముఖ్యంగా మొదటిగా మనం అనుసరించవలసినటువంటి ఒక విషయం గురించి చూస్తే ఆర్థికంగా చూడాలి. ఆర్థికంగా ఈ మిథున రాశి వారు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులని ఎదుర్కొనేటటువంటి మార్గం కనిపిస్తుంది. ఈ యొక్క మార్గశిర మాసం అంతా కూడా తెలియనటువంటి ఖర్చులు పెట్టి తర్వాత బాధపడడం, వ్యయం అనేది పెరిగిపోవడం, ఆదాయం అనేది తగ్గడం, కాస్త రూపాయి సంపాదన ఉంటే రూపాయిన్నర ఖర్చు అయిపోయినటువంటి యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కూడా తెలియకుండా, కావాలని కాదు. ఆ ఖర్చులను ఆపగలిగేటటువంటి ప్రయత్నాలు చేసినా కానీ అది అంతు చిక్కకుండా పెరిగిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళు కొన్ని శుభకార్యములు అనుకున్నా కానీ అది చిన్నదైనా పెద్దదైనా వాటికి కొంచెం ఆటంకం జరిగేటటువంటి ఒక సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఏదైనా కనిపించేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఆరోగ్యం పరిస్థితి గురించి తెలియజేయాలంటే ఆరోగ్యంలో పెద్దగా సమస్యలు అంటూ వచ్చేవి ఏమీ లేవు. పోయిన మాసం ఏ విధానంగా అయితే ఉంది, ఈ మాసం కూడా అదే విధానంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి నూతనంగా ఏదైనా మారేటటువంటి స్థితిగతులు ఉన్నాయి అంటే వాళ్ళ వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. వైవాహిక జీవితంలో భార్య వలనో భర్త వలనో కాస్త ఇంట్లో చికాకులు అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. వీళ్ళు కొన్ని పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు అనుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా స్త్రీ ఎదురొచ్చి వాళ్ళు బయటికి వెళితే వాళ్ళు అనుకున్న పని అనేది కాస్త జయంగా జరుగుతుంది. అది ఆర్థికంగా కానీ, సోషల్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎటువంటి విధానంగా అయినా వాళ్ళు అనుకునేటటువంటి పనులలో కొంచెం జయంగా జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ అనేది వీళ్ళకి కొంచెం మెరుగుపడేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తుంది. భూలాభం అనేది వీళ్ళకి కొంచెం పుష్టిగా కనిపిస్తుంది. సంతానం విషయం వచ్చేసరికి సంతానం లేని వారికి భాగ్యత అనేది అది కొన్ని మిస్ఫెయిల్యూర్స్ అనేవి జరిగేటటువంటి అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ సంతానం వలన కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేటట్టుగా వీళ్ళు కొన్ని బాధలు, కొన్ని చిక్కుముడులు అనేవి వాళ్ళ ద్వారాగా ఉంచేటట్టుగా కనిపిస్తుంది. చిన్న చిన్న అవమానాలు అనేటటువంటివి జరిగే విధానంగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు పోలీస్ స్టేషన్, కోర్టు సమస్యలు అంటూ పెద్దగా పడేటటువంటి మార్గాలు ఏమి కనిపించట్లేదు. కానీ వీళ్ళ కుటుంబ అనుబంధాలు అనేవి కొంచెం చీల్చే విధానంగా జరిగేటట్టుగా తెలుస్తుంది. లాభం తెచ్చిపెట్టే పెట్టుబడులు అనేవి కూడా తెలుస్తున్నాయి. కాకపోతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి నిదానంగా క్షీణించే విధానంగా తెలుస్తుంది. మనం కొన్ని పనులు అనుకుంటూ ఉంటాం, ఇది చేస్తే మన వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది, మనకి మంచి పేరు ప్రఖ్యాత అనేది పొందుతాము అని. కాకపోతే దానివల్ల ఒక్కొక్కసారి మంచి చెడిపోయి చెడు జరుగుతుంది. మనం ఒకవేళ మంచి అనుకున్నా కానీ అది ఒక్కొక్కసారి మనకి ఎదురు దెబ్బ తీస్తుంది. కొన్ని గొడవలలో, కొన్ని అనుకూలమైనటువంటి ఒక సమస్యలలో వీళ్ళు ఇరుక్కునేటట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు కొన్ని బాధలు నరదృష్టి వల్ల, నరఘోష వల్ల పడే విధానంగా భయంకరంగా కనిపిస్తుంది. వీళ్ళు ఏమి చేయకపోయినా కానీ రూపాయి సంపాదనని 10 రూపాయల సంపాదన అని జనాలు భావించి వీళ్ళని భయంకరంగా పీడిస్తారు. ఏ విధానంగా అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు నాశనం అవుతారా, వీళ్ళు ఎప్పుడెప్పుడు కింద పడిపోతారు, వీళ్ళు ఎప్పుడెప్పుడు కొంచెం దిగజారిపోతారు అనేటువంటి ఒక కళ్ళల్లో 1000 ఒత్తులు వేసుకున్నట్టు చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఒకవేళ సినిమాలో, రాజకీయాల్లో, రంగాల్లో ఉన్నట్టుగా అయితే ఆ యొక్క ఫలితాలు అనేవి వీళ్ళకి కొంచెం మెరుగుపడే విధానంగా కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి కూడా ఆశ చూపించి కాస్త పట్టగడిపేటట్టుగా ఉన్నాయి. అది వీళ్ళకి చేతి దాకా వచ్చి చేయి జారిపోయినట్టుగా కనిపిస్తుంది. ప్రమోషన్లు అంటూ కొన్ని ఇబ్బందులు,
కాస్త వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు, చికాకులు, చిక్కులు అనేవి బలంగా కనిపిస్తున్నాయి. వీళ్ళ తల్లిదండ్రులలో ఎవరో ఒకరు కాస్త ఒక నూతనమైనటువంటి ఒక అనారోగ్యం పట్ల పాలయ్యేటట్టుగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి దూరం అవ్వచ్చు. అయితే వీళ్ళ విదేశీ ప్రయాణాలు, ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో నూతనంగా, వాళ్ళ యొక్క విదేశీ ప్రయాణాలు అనేవి ఈ నెల కొంచెం మెరుగుపడే విధానంగా కనిపిస్తుంది. పోయినసారి మీరు చేసినటువంటి ప్రయత్నం కన్నా ఈసారి మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో మీరు వేసుకునేటటువంటి యొక్క వీసాలు కానీ ఏదైనా కానీ మీకు కలిసి వచ్చే విధానంగా కనిపించే విధానంగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏ పని చేసినా కానీ గుట్టుగానే చేయాలి. ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నటువంటి పని అవతల వ్యక్తికి తెలుస్తుందో ఆ పని మ్యాక్సిమం ఆగిపోవడము, దానికి ఏదో ఒక ఆటంకం రావడము, దానివల్ల నష్టం జరగడము జరుగుతుంది. వీళ్ళు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే తలనొప్పి, కాస్త అనుకోని రాని చోట్ల దెబ్బలు తగలడం, ఎదురు దెబ్బలు తగలడం, కాస్త కొన్ని కొన్ని చోట్ల తెలియనటువంటి నొప్పి రావడం, ఆరోగ్య సమస్యలు అనేవి కొన్ని కనిపిస్తున్నాయి. వీళ్ళ యొక్క గ్రహబలం చూడాలంటే గ్రహబలం అనేది వీళ్ళకి కాస్త కుజుడు కొంచెం భయంకరంగా వీళ్ళని పీడిస్తుంటాడు. శనిబలం అనేది పెద్దగా కనిపించడం లేదు. వీళ్ళు చేసుకోవలసినటువంటి పనులు అనేవి వీళ్ళు జీవితంలో ముందుకు రావాలన్నా, వీళ్ళకి ధనలాభం, ఆరోగ్య బలం, ఇంట్లో భార్యాభర్తల చిక్కుచికాకులు లేకుండా వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులు జరగాలన్నా వీళ్ళు చేసుకోవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు అనేవి అష్టలక్ష్మి కార్యక్రమాలు ఉంటాయి. అయితే అష్టలక్ష్మి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ అష్టలక్ష్మి మంత్రాన్ని మీరు జపించి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీరు పూజించుకోగలిగితే మీకు భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యములు, సుఖ సంతోషాలు కలిగే విధానంగా కనిపిస్తుంది. మీరు శుక్రవారం రోజున ఏదైనా పని పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళినట్టుగా అయితే మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగి మీ పైన ఉన్న నరదృష్టింతో కూడా పూర్తిగా నివారణ జరిగే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. వీళ్ళ భార్యల యొక్క భర్తలు కొన్ని అక్రమ సంబంధాలలో కొన్ని ఇరుక్కునేటటువంటి ఒక అవకాశాలు, అక్రమ సంబంధాల వలన వీళ్ళ మనశ్శాంతి అనేది పూర్తిగా పోయేటటువంటి విధానం అనేది కొన్ని రకాలుగా కనిపిస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క సమస్యల నుంచి బయటపడే మార్గం అనేది కనిపించదు. అయితే వీళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం అనేది జరిగేటటువంటి అవకాశాలు ఉన్నా కానీ కొన్ని ఒక గ్రహబలం వలన అవి ఆగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి మీరు చేసుకోవలసినటువంటి పనులు, కార్యక్రమాలు ఏమున్నాయంటే మీరు ఉండవలసిందంతా కూడా ఆధ్యాత్మికంగా దైవ బలంతో మీరు అనుకున్నటువంటి పనులు చేసుకోవాలి. పరస్త్రీ ఆలోచన లేకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా చేయాలి. ఒక విషయం గురించి ఆలోచించకుండా, ఫలితం గురించి ఆలోచించకుండా మీరు అనుకునే పనిని జయంగా జరిపిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మన నంబర్ని కాంటాక్ట్ అయితే మీ ప్రేమ, వివాహం, సంతానం, విద్య, ఆరోగ్యం ఎటువంటి సమస్యలైనా కానీ మన దగ్గర సకల సమస్యలకు ఒక బలమైనటువంటి సంకల్పంతో పరిష్కారం తెలియజేయవలసినటువంటి మార్గం కనిపిస్తుంది. మేమంతా కూడా మంత్రతంత్ర విద్యలతో శ్రీ సమ్మక్క సారలమ్మ ఒక ఆధ్వర్యంలో విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళం. మీకు సకల సిద్ధి ఐశ్వర్యాలని, సకల సిద్ధి ప్రాప్తిరస్తుని కల్పించడానికి ఎల్లప్పుడూ ముందుగా ఉంటాం. మన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయితే మన యొక్క జ్యోతిష్యాల దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సమస్యలను కూడా తొలగించి మిమ్మల్ని సంతోషపూర్వకంగా ఉంచేటటువంటి ఒక అవకాశం కలిగిస్తాం. అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. మీకు ఇంకా ఎటువంటి బలమైన సమస్యలైనా ఉంటే మీ జాతక ప్రకారంగా మీ యొక్క హస్తరేఖలను చూసి, మీ యొక్క ముఖంని చూసి మిమ్మల్ని పరిశీలన చేసి మీరు పడుతున్నటువంటి సమస్యల నుంచి పూర్తి పరిష్కారం అనేది తెలియజేయగలుగుతాం. మన జ్యోతిష్యాలను మీరైతే ఒకసారి రాగలిగితే మీకు సకల సమస్యలకి కూడా పూర్తి పరిష్కారం అనేది తెలియజేయగలుగుతాం. స్క్రీన్ పైన కల్పిస్తున్నటువంటి మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే దూర ప్రాంతాల నుంచి మాట్లాడుతున్న వాళ్ళకి ఫోన్ ద్వారా కూడా అన్ని విషయాల గురించి తెలియజేయవలసినటువంటి మార్గం ఉంది. సర్వే జన సుఖినో భవంతు. నమః శివాయ.